రేపు మా తాతగారి ఊర్లో పండుగ ఉంది సార్. ఆ పండుగకి నా తెల్లు బంగారు పట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా. మాకు బంగారం ఎందుకమ్ము? మా పిల్లలు ఏదో కష్టపడి బతుకుదుము, ఇంత కొడుకు తాగాని బతుకుదుము. తల్లే చనిపోయాడు సార్. అంటే ఏ ముట్టో లేకుండా డ్రింక్ కానీ అలాంటి ఏ అలవాటు ఉంటే నేను చేయలేదు. ధైర్యం ఎలా మీరు అంటే నేరస్తులందరూ డ్రింకులు తాగుతారని మీ ఉద్దేశం లేదు. అది సారీ, అది లేదు లేదు, ఖచ్చితంగా లేదు. అందుకే నేను మొదట అన్నాను, అమానవీయం, రాక్షసత్వం, క్రూరత్వం, ఒకే రకమైన పరిస్థితులు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అవే పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఒకే విధంగా ప్రేరేపిస్తే ఇంకో వ్యక్తిని ఇంకో విధంగా ప్రేరేపిస్తాయి. ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఇలాగే ఉంటాడని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. చెప్పాను కదా, ఇంట్లో ఆంక్షలు ఎక్కువైపోయి ప్రతిదానికి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమించడం తప్పు అని చెప్పేసి ఆ తల్లి మరింత ఆంక్షలు పెట్టి డిసిప్లిన్ పెట్టడం వల్ల ఒక విధమైన కోపం కసి పెంచుకున్నారు ఆయన. అది మీరు మీకే తెలాలి. సరే, ఇప్పుడు ముంబై ఈ మాఫియా అన్నారు కదా సార్, వాళ్ళని ఆకర్షించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళు జపాన్ మూవీలు ఉన్నాయి, కార్టూన్ మూవీలు, జూజుట్సు అని అవన్నీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి అలాగే మాఫియాలో జాయిన్ అయిపోయి వీడి తరపున చాలామందిని పెట్టేసి అక్కడక్కడ ఏరియాలో మాఫియా గ్యాంగ్స్ అనేది మట్టు పెట్టేసి తర్వాత మాఫియా డౌన్ అయిపోయి అలాగా రకరకాల ఈ కార్టూన్లు సినిమాల ప్రభావం, రకరకాల ప్రభావం వల్ల అలా తయారవుతారు. అదే చెప్తున్నాను, ఒకే రకమైన పరిస్థితికి ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా స్పందిస్తారు. అందరూ ఒకేలా స్పందించాలని ఏం లేదు. సరే, ఒక కోణం పడుతుంది. మీ ఇంట్లో నువ్వు చంపి మా ఇంట్లో మేము చంపుతాం, మొత్తం పట్టుకొని వెళ్ళిపోయి ముంబై వెళ్ళిపోయి డౌన్ అయిపోవాలనేది ముంబై వెళ్ళి డౌన్ అవ్వాలనే కోరిక అయితే ఉంది. అయితే వాళ్ళు చంపడానికి కూడా కారణాలు ఉన్నాయి. వాళ్ళు చంపితే వాళ్ళ కోసం పోలీసులు వెతికితే ఆ ఆధారాలు చూపిస్తే వాళ్ళు అక్కడ మాఫియాలో జాయిన్ చేసుకుంటారని ఒక ఇది ఆ రెండో అబ్బాయి చెప్పిన అంశం. లేదు, తప్పు అది లేదు, మనం తప్పు రాయకూడదు. మీరు భర్త కంప్లైంట్ ఇవ్వకుండా తల్లి ఇవ్వచ్చా? ఎవరైనా ఇవ్వచ్చు. అలాగే కాదు సార్, జనరల్గా ఏంటంటే కూతురు అనుమానమే చనిపోయి ఉంటే తల్లి ఇస్తుంది. కానీ భర్త ఉండి నా భార్య ఇలా అయిపోయింది, మిస్ అయింది, బంగారం పోయిందని చెప్పి మీరు అలాగంటున్నారు. భర్త షాక్లో ఉండొచ్చు కదా, అలాగే ఎందుకు అనుకోకూడదు?